హాయ్ అండి. గుత్తి వంకాయ కర్రీని ఇలా చేసుకుని తింటే టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేను, అంత బాగుంటుంది. ఖచ్చితంగా మీరు రుచి చూడవలసిందే. తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసి మూకిడి పెట్టి 2 స్పూన్లు పల్లీలు వేసి వేయించుకోవాలి. ధనియాలు 2 స్పూన్లు, ఎండు కొబ్బరి ముక్క, నువ్వులు 2 స్పూన్లు, వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. 10 జీడిపప్పులు, దోరగా వేగిన తర్వాత వీటిని చల్లార్చి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు 1/2 స్పూన్, అల్లం 1 ఇంచు, 10-15 వరకు ఒలిచిన వెల్లుల్లి, మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, గుప్పెడు కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. మీడియం సైజు నల్ల వంకాయలను తీసుకుని 4 చిరికలుగా కట్ చేసుకుని ఒకసారి చెక్ చేసి మళ్ళీ నీటిలో వేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకుని వంకాయలన్నిటిలోకి మధ్యలో పెట్టి స్టఫ్ చేసి అన్నిటినీ అలా రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి 1 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి చీలికలు, స్టఫ్ చేసుకున్న వంకాయల్ని వేసేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. వంకాయలు వేసే క్లిప్ మిస్ అయిందండి. మిగిలిన మసాలా పేస్ట్ని కూడా వేసేసి మరొక నిమిషం పాటు వేయించుకుని లిడ్ కవర్ చేసి మరొక 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ మరొకసారి బాగా మిక్స్ చేసుకుని చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని రసంలాగా తీసుకుని దాన్ని కూడా పాన్లో వేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. 1 గ్లాస్ వాటర్ని వేసుకుని మీకు కర్రీ గ్రేవీగా కావాలనుకుంటే మరొక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. మరొకసారి బాగా కలిపి మూత పెట్టి మరొక 3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత వంకాయ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర చల్లేసి డిష్ అవుట్ చేసేసుకుని వేడివేడిగా మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్, చపాతీ, పుల్కాలోకి ఇంకా బిర్యానీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు నా ఛానల్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చిందా? థ్యాంక్ యూ.